Hello everyone, I am Dr. Sunil Kishore, Chief Neonatologist at Medicover Women and Child Hospitals, Vizag. So today topic is on newborn metabolic screening test. సో చాలా మంది న్యూ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ పర్టికులర్ న్యూబార్న్ మెటబాలిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలా వద్దా అని చెప్పి. సో ఇన్ దిస్ వీడియో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ టెస్ట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో యాజ్ ద నేమ్ ఇంప్లైస్, స్క్రీనింగ్ అంటే ఏంటి, మనం ఏదైనా పర్టికులర్ డిసీజ్ దాని ఫుల్ బ్లోన్ మేనిఫెస్టేషన్స్ రాకముందే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి నెసరీ స్టెప్స్ తీసుకోవడం. సో యూజువల్గా ఏంటంటే మేము న్యూ బార్న్ బేబీ బర్త్ తర్వాత యాజ్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ విల్ డూ డీటెయిల్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఇంటర్నల్గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి మనకి ఎక్స్టర్నల్ ఫిజికల్ ఎగ్జామినేషన్తో తెలియదు. సో వీటన్నింటికి కలిపి దెర్ ఇస్ వన్ టెస్ట్, సో దట్ ఈస్ కాల్డ్ న్యూ బార్న్ మెటబాలిక్ స్క్రీనింగ్ టెస్ట్. సో అయితే ఇది టిఎంఎస్ మెథడ్ ద్వారా చేస్తారు, టాండమ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అంటాం దీన్ని. అంటే ఈ పర్టికులర్ టెస్ట్లో ఏంటంటే సర్టెన్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు నో. సో ఒక గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ హార్మోనల్ డిజార్డర్స్ అంటాము. సో మీరు వినే ఉంటారు ఎడ్రినల్ హైపర్ప్లేసియా అని, నెక్స్ట్ కంజెంటల్ హైపోథైరాయిడిజం అని చెప్పి. సో పర్టికులర్గా ఈ కంజెంటల్ హైపోథైరాయిడిజం అనేది న్యూబార్న్ బేబీస్లో మనం చూస్తాము. చాలామంది పేరెంట్స్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం అనగానే ఓన్లీ అడల్ట్స్లో వస్తుంది అని చెప్పి అనుకుంటారు, బట్ ఈవెన్ ఇన్ న్యూబార్న్ బేబీస్ ఆల్సో వి సీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అండ్ దీన్ని ఎర్లీ స్టేజ్లో అంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో ఐడెంటిఫై చేయకపోతే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ మెంటల్ రిటార్డేషన్, డెవలప్మెంటల్ డిలేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎట్ ఏ వెరీ ఎర్లీ స్టేజ్ ఇన్ ద న్యూబార్న్ పీరియడ్ ఇట్ సెల్ఫ్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చాలామంది బేబీస్కి న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మేము ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో దాంతో ఏంటంటే చాలామంది బేబీస్కి లైక్ వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ దిస్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ రిటార్డేషన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టెస్ట్. అండ్ ఇలాగే హార్మోనల్ కాకుండా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అని కూడా ఉంటాయి. సో ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాం. సో దీంట్లో ఏంటంటే బేబీస్ యూజువల్గా ఫస్ట్ 2 days 3 days బాగానే ఉంటారు, అంటే పుట్టినప్పుడు లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఆఫ్టర్ దట్ ఆల్సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కానీ 3-4 days తర్వాత ఏంటంటే బేబీ కండిషన్ సడన్గా డౌన్ అవ్వడం, ఏదైనా సీజర్స్, ఫిట్స్ లాంటివి రావడం, లేకపోతే బేబీ బ్రెయిన్ యాక్టివిటీ బాగా తగ్గిపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాం. అండ్ థర్డ్ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ ఆర్ హీమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్, అంటే ఆల్ఫా థాలసీమియా ఇలాంటివి. సో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ హీమోగ్లోబిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో ఆల్ దీస్ ఆర్ పిక్డ్ అప్ ఇన్ దిస్ పర్టికులర్ స్క్రీనింగ్ టెస్ట్. అయితే ఇందులో ఏంటంటే డిఫరెంట్ ప్యానెల్స్ ఉంటాయి. సో వన్ ఇస్ కాల్డ్ 7 panel టెస్ట్. మనకి కామన్గా ఉండే 7 డిజార్డర్స్ని ఫస్ట్ స్క్రీన్ చేస్తాం. సో దట్ విల్ కాస్ట్ అరౌండ్ 1000-1200 లైక్ దట్. అలా కాకుండా కంప్లీట్ ప్యానెల్కి వెళ్తే కనుక సో దే సీ ఆల్మోస్ట్ 160 and odd డిజార్డర్స్. So that will cost around 4,000 to 5,000 rupees. Parents, they should know certain practical points about this test. So ఎప్పుడు చేయాలి? యూజువల్గా బేబీకి 3 days కంప్లీట్ అయ్యాక మనం చేస్తాము. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫిల్టర్ పేపర్ టెస్ట్. దెర్ విల్ బి ఏ స్పెషల్ ఫిల్టర్ పేపర్. దాంట్లో 3-4 drops ఆఫ్ బ్లడ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టెస్ట్. అది బేబీస్కి జనరల్గా హీల్ ప్రిక్ ద్వారా, హీల్ ప్రిక్ బై ల్యాన్సెట్, మనం షుగర్ లెవెల్స్ ఎలా చూస్తాము పెద్దవాళ్ళకి, అలాగే హీల్ ప్రిక్ మెథడ్ ద్వారా మేము చూస్తాము. మెనీ టైమ్స్ ఏంటంటే జాండిస్ టెస్ట్ కూడా 3 days అప్పుడు చెక్ చేస్తాం, కాబట్టి 2 టెస్ట్ విల్ ట్రై టు కంబైన్. సో ఇఫ్ ద పేరెంట్స్ ఆప్ట్ ఫర్ దిస్ పర్టికులర్ న్యూబార్న్ మెటబాలిక్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది యూజువల్గా రిపోర్ట్ రావడానికి 3 to 4 days పడుతుంది. అండ్ వన్స్ దెర్ ఇస్ ఎనీ అబ్నార్మల్ రిపోర్ట్, so usually the lab will notify both the parents as well as doctors regarding the abnormal report. సో ఒకసారి అది మనం చూసాక దాని వెంటనే లైక్ విల్ టేక్ ద నెసరీ యాక్షన్, లైక్ నెక్స్ట్ ఇంకొకసారి టెస్ట్ చేయించాలా రీకన్ఫర్మేషన్కి, లేదంటే డైరెక్ట్గా ట్రీట్మెంటే ఇనిషియేట్ చేయాలా అనేది విల్ టేక్ డెసిషన్ ఆన్ దట్. ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆల్సో, లైక్ అవర్ నేషనల్ బాడీ, స్ట్రాంగ్లీ రికమెండ్స్ న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్. So please ask your pediatrician or neonatologist and try to get it done. Thank you.